జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న బాలకృష్ణ గారి టీజర్ రికార్డుల మీద రికార్డులు కొడుతుంది కదా, అంటే మీకు ఎలా అనిపించింది మరి టీజర్? నిజంగా చాలా అద్భుతమైన లోపల అసలు ఎట్లా అంటే ఒక మ్యూజిక్ కానీ నిజంగా జై డాకు మహారాజ్ నిజంగా 2025 లో ఒక అద్భుతమైన సినిమా తీసుకొస్తున్నారు బాలయ్య బాబుతో. నిజంగా జై బాలయ్య బాబు, డాకు మహారాజ్ జై. ఈసారి అయితే మామూలుగా ఉండదు సినిమా. బాలయ్య బాబు ఉన్నాడంటే నిజంగా నెక్స్ట్ లెవెల్. అసలు బ్యాక్గ్రౌండ్ కోర్ కానీ మ్యూజిక్ కానీ నిజంగా ఆయన ఎంట్రీ కానీ చాలా ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా ఇట్లా కట్టేసి మాస్క్ వేసుకొని వస్తాడన్న. నిజంగా బొట్టు పెట్టుకొని అసలు ఎట్లా అంటే నేను వచ్చేస్తున్నారా అన్నట్లుంది. నిజంగా ఎంత అద్భుతంగా చూపించారంటే ఎంత అద్భుతంగా ఉందన్న సినిమా. 2025 లో ఒక అద్భుతం చూపించడానికి ముందుకు వచ్చిండన్న బాలయ్య బాబు గారు. నిజంగా చాలా ఆనందం ఉంది. అంటే బాలకృష్ణ గారు లుక్ ఎలా అనిపించింది? లుక్ నిజంగా వేరే లెవెల్. అసలు ఆ డ్రెస్సింగ్ కానీ ఆ లుకింగ్ కానీ నిజంగా ఇట్లా మాస్క్ వేసుకొని అసలు వచ్చిన బొట్టు పెట్టుకొని నిజంగా అది నెక్స్ట్ లెవెల్. ఆ ఎంట్రీ వేరే లెవెల్ అన్న నిజంగా బాలయ్య బాబుది. సో ఆ గుర్రం మీద రావడం అది అంతేలా? గుర్రం మీద నిజంగా నెక్స్ట్ లెవెల్ అన్న. గుర్రం గురించి చెప్పడం మర్చిపోయినా. నిజంగా ఆ గుర్రం మీద వస్తుంటే అసలు నేను వచ్చేస్తున్నారా అన్నట్లుంది. 2025 లో ఎంట్రీ ఇస్తున్నా నేను ఈ సినిమాతో. ఇంకా అసలు మామూలుగా కాదన్న బాలయ్య బాబు అంటే బ్రాండ్ ఇంకా అంతే. ఈ సినిమా మరి హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? బ్లాక్ బాస్టర్ అసలు తగ్గేదేలే ఈసారి. ఇంకా మామూలుగా ఉండదు. బాలయ్య బాబు వచ్చిందంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్. అది అసలు తిరిగి చూడాల్సిన అవసరమే లేదు. అట్లుంది సినిమా. అవసరమే తిరిగి చూసే అవసరమే లేదు. అట్లుంది సినిమా. మరి వెయిట్ చేస్తున్నారా మరి సినిమా కోసం? అసలు ఇప్పుడు రిలీజ్ చేస్తే ఇప్పుడు వెళ్ళిపోతాను. అట్లుందన్న సినిమా నిజంగా చెప్పాలంటే. అట్లుంది. బాలయ్య బాబు అంటే ఒక బ్రాండ్. ఒక ట్రెండ్ తోటి ఒక ట్రెండ్ సృష్టించడానికి ఒక డైలాగ్ తోటి వస్తాడు. నిజంగా బాలయ్య బాబు అంటే నిజంగా వేరే లెవెల్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.